భార్యామణి ఈ చిత్రం 25 అక్టోబర్ 1984లో విడుదలైందండి. ఈ సినిమా అల్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణ అని విజయబాపినేడు గారి మిత్రులండి. వీరిద్దరూ సినిమా నిర్మించాలని మద్రాసు వచ్చినప్పుడు విజయబాపినేడు గారు, శోభన్ బాబు గారి డేట్స్ సంపాదించి శ్రీనివాస ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టి సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో శోభన్ బాబు, జయసుధ, విజయ్, పండరీబాయ్, శరత్ బాబు, రమప్రభ, కె విజయ, గిరిబాబు, నిర్మలమ్మ, రాళ్లపల్లి, గొల్లపూడి, నూతన్ ప్రసాద్, అనురాధ నటించారండి. ఈ సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. సంగీతం బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి. విజయబాపినేడు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం శోభన్ బాబు గారిది ఈ చిత్రమే. విజయబాపినేడు, శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాలు 4 అండి. భార్యామణి, కొంగుముడి, మహారాజు, పున్నమి చంద్రుడు. ఈ 4 చిత్రాల్లో మహారాజు ఒకటి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఇక కొంగుముడి యావరేజ్గా ఆడింది, పున్నమి చంద్రుడు యావరేజ్గానే ఆడింది. భార్యామణి చాలా నిరాశపరిచిందనే చెప్పొచ్చు. సినిమా కథ బాగుంటుందండి. విజయ్ పోలీస్ ఇన్స్పెక్టర్, అతనికి తమ్ముళ్ళు శరత్ బాబు, గిరిబాబు, శోభన్ బాబు. చిన్న తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నందుకు గొల్లపూడిని శోభన్ బాబు కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడిపోవడంతో నూతన్ ప్రసాద్ అతన్ని చంపి ఆ కేసు శోభన్ బాబుపై పడడం జరుగుతుంది. అయితే బోనులో నిలబడ్డ భర్తను జయసుధ ఎలా కాపాడుకుంది అనేది చిత్ర కథాంశం. సినిమా చాలా బాగానే ఉంటుందండి. పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇందులో గోరంత దీపాన్ని నేను, కొండంత దేవుళ్ళు మీరు, ఈ పాట సుశీల గారు పాడారు, బాలు గారు సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందండి. వేటూరి గారు రాశారు. ఇక టైటిల్ సాంగ్ బంగారు చిలకమ్మ, భార్యామణి, సింగారు గోరింక, సీతాపతి. ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుందండి. విజిపి గార్డెన్లో చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట చాలా పెద్ద హిట్ అండి. ఇక 3వ పాట సీత వేవిల్లమ్మ సీత వేవిల్లు, రాణివాసంలోన రాజవెన్నెల్లు. ఇది జయసుధకు శ్రీమంతం జరుగుతున్నప్పుడు చిత్రీకరించిన పాట. ఈ పాట కూడా చాలా మహిళలను ఆకట్టుకుంటుందండి. ఇక రంగవల్లులు అలంకరిస్తున్న జయసుధ సీతమ్మ నోచింది చిత్రాల నోము. ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. పాటలు దేనికదే ప్రత్యేకత కలిగినటువంటి పాటలు. వేటూరి సాహిత్యంతో బాలుగారు సంగీతం వహించారండి. సుశీల, బాలు పాడిన ఈ పాటలని పెద్ద హిట్ అండి ఆ కాలంలోనే. 1984లో 12 చిత్రాలు వచ్చాయండి శోభన్ బాబు గారివి. ఆ రోజుల్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు పోటీల మీద సినిమాలు రిలీజ్ అవుతుండేవండి. ఇప్పుడు వస్తున్న హీరోలు పాన్ ఇండియా మూవీస్ అని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక చిత్రం రావడం జరుగుతుంది. అప్పుడు 10, 12, 15 సినిమాలు వచ్చేవండి. శోభన్ బాబు గారు 84లో 12 చిత్రాలు రాగా అందులో 3 చిత్రాలు హిట్ అయ్యాయి. మిగిలినవి చాలా నిరాశపరిచాయండి. అందులో ఒకటి ఈ భార్యామణి. దాసరి గారి చిత్రం అభిమన్యుడు, భార్యామణి ఒకేసారి షూటింగ్ జరిగింది. భార్యామణి అక్టోబర్లో రిలీజ్ అయితే సెప్టెంబర్లో అభిమన్యుడు సినిమా రిలీజ్ అయిందండి. అంటే నెలకు ఒక చిత్రం రిలీజ్ అయ్యేదండి శోభన్ బాబు గారిది 84లో. విజయబాపినేడు గారి మిత్రులు అల్లూరి రాధాకృష్ణమూర్తి, కొల్లూరి నారాయణ వీరు విజయబాపినేడు గారితో సినిమా నిర్మించాలని మద్రాసు వచ్చారండి. అప్పుడు శోభన్ బాబు గారు డేట్స్ తీసుకున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. బడ్జెట్ పెరగకుండా తీసుకొని
మంచి కథను తయారు చేసుకొని సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కువ రోజులు నడవలేదండి. 4 వారాలు నెల్లూరు, విజయవాడ, గుడివాడ, విశాఖపట్నంలో 4 వారాలు నడిచింది. తర్వాత చాలా వరకు కలెక్షన్స్ తగ్గిపోవడం, ఇక సినిమా బాగా నిరాశపరిచిందని చెప్పొచ్చు. తర్వాత విజయబాబునాయుడు గారు 'కొంగుముడి' ఓ మోస్తారుగా అడిగింది. 'మహారాజు' పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్. 'పున్నమి చంద్రుడు' యావరేజ్‌గా ఆడిందండి. సినిమా నిర్మాణం చేయడానికి కొత్తగా వచ్చిన నిర్మాతలకు 'భార్యామణి' బాగా నిరాశపరిచిందనే చెప్పొచ్చు.